హే గైస్, ఐమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ వింటేజ్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 12th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, దీన్ని టోటల్గా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ స్టైల్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని 90 ప్లస్ చేసుకోవాలి. ఓకే. విగ్నెస్ స్ట్రెంత్ని 40 ప్లస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఉన్న బ్లాక్ కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. Tough, I just need to feel like the end's inside for me. But let's be real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's inside for me. But let's be real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've సో ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని లైట్ పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ మిడిల్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద హెయిర్ మీద ఉన్న కలర్ని లైట్గా ఎరేజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇన్స్టా లోగోని యాడ్ చేసుకోవాలి. ఓకే. దీన్ని ఇలా బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మిడిల్ స్టైల్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ పిఎన్జీని బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఎరేజ్ చేసుకోవాలి. damn, no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me. సో ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ లైక్స్ పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మిడిల్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని దీంట్లో కాంట్రాస్ట్ని ఒక 15 ప్లస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అంబైన్స్ని 20 ప్లస్ చేసుకోవాలి.
ఓకే, నెక్స్ట్ హైలైట్స్ని 30 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్ట్రక్చర్ని 40 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ ఆప్షన్ని 50 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me.